సంతాన సాఫల్యం ముసుగులో శిశు విక్రయమట. ఎంత పెద్ద రాకెట్ చూడండి ఇది. ఈమె ఎవరామె? డాక్టర్ నమ్రత అని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అట. దొంగ డాక్టర్ అమ్మ. సంతాన సాఫల్యం ముసుగులో శిశువులను విక్రయిస్తుందట, అమ్మేస్తుందట కనిపించి. సరోగసి పద్ధతిలో సంతానం అంటూ పిల్లలు లేని జంటల నుంచి 35 లక్షలు వసూలు చేస్తుందట. ఎంత? 35 లక్షలు. 35 lakhs. సరోగసి అంటే అద్దె గర్భం. భార్యాభర్తలు ఎవరికైతే పిల్లలు ఉండరో వాళ్ళు సొంతంగా కనలేని పరిస్థితిలో ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు మనం ఎందుకు కనాలి, మన ఫిజికల్ ఫిట్నెస్ పోతుందని ఎవరైనా భావించినా వాళ్ళు ఇంకొక మహిళ ద్వారా వీళ్ళ యొక్క వాటిని వాళ్ళకి ఇచ్చి వాళ్ళలో ప్రవేశపెట్టి వాళ్ళ ద్వారా పిల్లల్ని కంటారు అనమాట. ఇది అద్దె గర్భం అంటారు, దీన్ని సరోగసి అంటారు. సో ఈ పద్ధతిలో సంతానం అంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి 35 లక్షలు వసూలు చేస్తుందట. వేరే పిల్లాన్ని కొని వీరికి అమ్మిందట, వేరే ఇంకోటి దగ్గర కొన్నదట. వేరే వాడి దగ్గర ఒక అబ్బాయిని కొని ఎవరైతే దంపతులు ఉన్నారో వీళ్ళకి అమ్ముతున్నదట. మరి అమ్మిన పిల్లగాడు ఎక్కడి నుంచి వస్తుండు? బిడ్డను అమ్ముకున్న జంటకు 80 నుంచి 90 వేలు ఇస్తుందట. 80 నుంచి 90 వేలు. ఈడనే 35 లక్షలు వసూలు చేస్తుంది. 35 లక్షలు వసూలు చేసి అవతల 80-90 వేలకు పేదోళ్ళని ఆసరాగా చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి కొని బిడ్డలను అమ్ముతుందట. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకాలను వెల్లడించిన డీసీపీ రష్మి నమ్రత, ఆమె కొడుకు సహా 8 మంది అరెస్ట్ అట. సృష్టి ఫెర్టిలిటీపై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 10కి పైగా కేసులట. పాప ఎంత ఘోరం చూడండి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. సరోగసి లేదు, దాతల నుంచి వీర్యం సేకరించింది లేదు. ఆ సెంటర్ నిర్వాహకులు శిశు విక్రయాలకు పాల్పడుతున్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పిల్లలు లేని దంపతులకు సరోగసి విధానంలో సంతాన భాగ్యం కల్పిస్తామంటూ నమ్మబలికిన సృష్టి నిర్వాహకురాలు నమ్రత వారి వద్ద నుంచి వీర్యం, అండం సేకరించి హడావుడి చేసి చివరకు వేరెవరికో పుట్టిన బిడ్డను కొని వారికి అమ్మినట్టుగా తేలిందట. మోసపోయిన ఆ దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నమ్రత, ఆమె అక్రమాలకు సహకరిస్తున్న ఆమె కొడుకు సహా 8 మందిని అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్లోని నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ రష్మిక పెరుమాల్ విలేకరులకి వివరాలు వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం వేరే రాష్ట్రానికి చెందిన దంపతులు కొన్నాళ్లుగా సికింద్రాబాద్లో నివాసం ఉంటున్నట. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో గత ఏడాది ఆగస్టులో ఆన్లైన్లో చూసి వారిద్దరూ సికింద్రాబాద్లో ఉన్న యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు వెళ్ళి అక్కడ డాక్టర్ నమ్రతను కలిసిరట. అయితే వారికి 65,000 విలువైన పరీక్షలు చేయించిందట. ఎంత? 66,000 విలువైన పరీక్షలు చేసిందట. చేసిన తర్వాత IVF ద్వారా మీకు పిల్లలు పుట్టరు, సరోగసి అంటే వీరిద్దరి వీర్యం, అండం కలయికతో ఏర్పడిన పిండాన్ని వేరే మహిళ గర్భంలో ఉంచి ప్రసవానంతరం పుట్టిన బిడ్డను వీరికి అప్పగించే ప్రక్రియ, దాన్ని సరోగసి అంటారు. అయితే ఆ సరోగసి ద్వారా అయితే సంతాన భాగ్యం కలుగుతుందని వారిని నమ్మించిందట. అయితే అందుకు 30 లక్షలు అవుతుందని వారికి చెప్పిందట. కనుక్కున్నట్టు మాటలు మీరేం చేస్తారంటే వాళ్ళు కొంత సెటిల్డ్ ఫ్యామిలీ ఉండొచ్చు, డబ్బులు ఉన్నాయని కనుక్కున్నది. ఇదేదో బాగానే ఉంది వ్యాపారం అని, మీకు సరోగసి ద్వారా బిడ్డ వస్తుంది, 30 లక్షలు ఏంటి అని చెప్పిందట. అందుకు అంగీకరించిన ఈ దంపతులు పుట్టిన బిడ్డకు DNA పరీక్ష చేసి తమ బిడ్డే అని నిరూపించి తమకు అప్పగించాలని షరతు పెట్టిరట. ఇప్పుడు ఆమె ఎవరినో తెచ్చి ఇవ్వచ్చు, అట్లయితే కుదరదు కదా. సో అందుకే ఆ బాబుకి DNA టెస్ట్ చేయండి, టెస్ట్ చేసిన తర్వాత అది మాకు అప్పగించండి అన్నారట. అంటే కండిషన్ పెట్టిరట. దానికి ఆమె సరే అని 15 లక్షలు అడ్వాన్స్గా తీసుకుందట. ఒప్పందం మేరకు దంపతులు నిరుడు సెప్టెంబర్లో విశాఖ వెళ్ళి అక్కడున్న సృష్టి ఫెర్టిలిటీ బ్రాంచ్లో వీర్యం, అండం ఇచ్చి వచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వారు ఆ దంపతులకు ఫోన్ చేసి అద్దె గర్భానికి ఒక మహిళ ఒప్పుకుంది, పిండాన్ని ఆమె గర్భంలో ప్రవేశపెట్టడం కూడా పూర్తయింది అని చెప్పారట. దశల వారీగా వారి ముందు మాట్లాడుకున్న డబ్బులు వసూలు చేసిరట. ఈ ఏడాది జూన్లో ఫోన్ చేసి సిజేరియన్ ద్వారా ప్రసవం అయింది, మీరొచ్చి మీ బిడ్డను తీసుకోండి అని చెప్పిరట. వీరు విశాఖ పోయిరటిగా నెక్స్ట్ ఇక పాపం తీసుకోవడానికి. ఆపరేషన్ ఖర్చుల పేరుతో మరికొంత డబ్బు వారి వద్ద నుంచి వసూలు చేసి ఒక బాబును వాళ్ళ చేతిలో పెట్టిరట. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోపు వారి వద్ద నుంచి దాదాపుగా 35 లక్షలు వసూలు చేసిరట. ఇంతా చేస్తే ఆ బాబు పోలికలు తమతో సరిపోలకపోవడంతో ఆ దంపతులకు అనుమానం వచ్చి DNA పరీక్ష చేయించి ఇవ్వాలని డిమాండ్ చేసిరట. ఆమె పట్టించుకోకపోవడంతో వారే ఢిల్లీలో DNA పరీక్ష చేయించుకున్నారట. శిశువు వారి బిడ్డ కాదని అక్కడ తేలిపోయింది. దీనిపైన వారు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వకపోగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ నమ్రత కొడుకు జయంత్ కృష్ణ బెదిరించిందట. దీంతో ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది.
మోసపోయిన దంపతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఆ శిశువు అస్సోంకు చెందిన ఒక జంట బిడ్డ అని తేలింది. హైదరాబాద్లో ఉంటున్న ఆ జంటను విమానంలో విశాఖ తరలించి అక్కడే ఉంచి పిల్లాడు పుట్టగానే వారికి 80 నుంచి 90 వేలు చేతిలో పెట్టి ఆ శిశువునే సికింద్రాబాద్ దంపతులకు అమ్మేసినట్టు వెల్లడైంది. డాక్టర్ నమ్రతకు తమ బిడ్డను విక్రయించిన ఆ జంటను కూడా త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ తెలిపారు. ఇలా గర్భం దాల్చి తమ కడుపులో ఉన్న బిడ్డలను పెంచడానికి ఇష్టపడని మహిళలను, పుట్టిన బిడ్డలను అమ్మేయడానికి సిద్ధంగా ఉండేవారిని గుర్తించి వారి దగ్గర నుంచి పిల్లలను కొనుగోలు చేసి ఆ శిశువులను సంతాన సాఫల్యం కోసం వచ్చే దంపతులకు అమ్ముతున్న విషయం దర్యాప్తులో తమ దృష్టికి వచ్చిందని, ఈ కేసులో బాధితులు అలాంటి ఒక జంట అని ఆమె వివరించారు. ఇలాంటి కేసులు ఇంకా ఎన్ని ఉన్నాయో దర్యాప్తు చేస్తున్నాం. సికింద్రాబాద్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్తో పాటు విశాఖలో ఉన్న వారి బ్రాంచ్ పైన కూడా రైడ్ చేసి ఈ కేసుకు సంబంధించిన పత్రాలు కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నట్టు ఆమె తెలిపారు. ఈ కేసులో నమ్రత, ఆమె కొడుకు జయంత్ కృష్ణ సహా 8 మందిని అరెస్ట్ చేశారు. డాక్టర్ నమ్రత బారిన పడి మోసపోయిన వారు వచ్చి నిలదీస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ జయంత్ కృష్ణ బెదిరించేవాడని డీసీపీ తెలిపారు. అంతేకాదు ఈ ఫెర్టిలిటీ సెంటర్కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ అతడే చూసుకుంటున్నాడు. 3వ నిందితురాలు కళ్యాణి విశాఖ క్లినిక్లో అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ చెన్నారావు, గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న అనెస్థీషియా డాక్టర్ సదానందం, అసోంకు చెందిన ధనశ్రీ సంతోషి, మహమ్మద్ ఆలీ అదిక్, నస్రీన్ బేగంను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను జడ్జి ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. మరో 2 నిందితులు, చిన్నారిని విక్రయించిన 2 దంపతులు పరారీలో ఉన్నారట. డాక్టర్ నమ్రత రిజిస్ట్రేషన్ రద్దయినా ఆమె 2 రాష్ట్రాల్లో సంతాన సాఫల్య కేంద్రాలు నడుపుతున్నారు. అన్ని అనుమతులు ఉన్న క్లినిక్స్లో నిపుణులు మాత్రమే నిర్వహించాల్సిన సంతాన సాఫల్య ప్రక్రియలను వీరు అక్రమంగా నిర్వహిస్తున్నారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్పై 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 10కి పైగా కేసులు నమోదయ్యాయని, ఆ కేసులపైన కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ఈ తరహా మోసాలు జరుగుతున్నాయి. ఇది మామూలుగా వాళ్ళ యొక్క అవకాశాన్ని లేకపోతే వాళ్ళ యొక్క అవసరాన్ని ఆసరాగా చేసుకొని జరుగుతున్న దందా. ఇది కోట్ల రూపాయల బిజినెస్. ఇది మెడికల్ మాఫియా.